వీడియోకి స్వాగతం. ఇవాళ మనం నల్ల నువ్వులతోటి నువ్వుల కారం చేసుకుందామండి. అయితే ఇది మామూలుగా అయితే తెల్ల నువ్వులతో కూడా చేస్తారు, కానీ నల్ల నువ్వులతో చేసుకుంటే కనుక కొంచెం కాలు ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేకపోతే కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయినా అది కవర్ చేస్తుందంటండి, జిగురు పడుతుందంట. అది నాకు మొన్నే తెలిసిందనమాట. ఇదిగోండి నల్ల నువ్వులు ఎప్పుడో తెప్పించి ఉంచానండి, నాకు తెలియదు ఇలా అని, కానీ ఎప్పుడో తెప్పించి ఉంచాను ఎందుకని ఉపయోగపడతాయని. అది ఇప్పుడు ఉపయోగం అనమాట. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ధనియాలండి, ఇవే జీలకర్ర, ఏం లేదండి, కాస్త వెల్లుల్లిపాయలండి, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. మీకు అది లాస్ట్లో వేసి చూపిస్తాను. ముందుగా మాత్రం మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు నేను ఒక 20 తీసుకున్నానండి. ధనియాలు వేగుతూ ఉంటాయండి. ధనియాలు వేగేలోపు మనం ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుందాం. మామూలుగా అయితే మనం నువ్వుల నూనె, నల్ల నువ్వులు, మడ్డి నువ్వుల నూనె ఉంటుందండి, అది తెచ్చుకుని రాసుకుంటే కూడా మంచిదంటండి. మోకాళ్ళ నొప్పులైనా ఇలా కాలుకి ఏదన్నా చేతికి కానీ ఫ్రాక్చర్ అయినా కూడా అవి రాసుకోవాలంట, రాస్తే మంచిదంటండి, తొందరగానే కోలుకుంటారంట. ఇంకా నూనె రాయడం అది ఇక మా బాబు రాసుకోడు కదండి, ఇలా అన్నీ పెడదామనేసి మన నుంచి చేయమంటున్నాడండి. చేద్దాం అని అలాగే అయిపోయింది. సరే మొదలు పెడదాంలేని మొన్నదాకా ఏదో పని ఉంది కదండి. కొంచెం ధనియాలు వేసానండి, 2 స్పూన్లు ధనియాలు వేసాను, వేయిపోయినాయండి. జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర కూడా 1 నిమిషం తిప్పేస్తే కొంచెం మంట తగులుద్ది కదా. ఏం లేదండి, కాస్త వేగినాయి అనుకోండి, పచ్చివాసన ఉండదన్నమాట, బాగుంటుంది. లేకుండా అండి ఎండుమిరపకాయలు నేను ఒక 20 వేసానండి. 20 కూడా ఉండవండి, ఒక 15 ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇదిగో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి, మంచిది కదా అది కూడా వేసుకుంటే. అందుకని ఇంక నేను పచ్చెనపప్పు కానీ ఇంక ఏమీ వేయట్లేదండి, కేవలం జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, నువ్వులు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను అంతే, ఇంకేమీ వేయట్లేదండి. ఇంకొక విషయం అండి, నూనె అస్సలు వేయొద్దండి, ఎందుకంటే నువ్వులు నూనె కదా, మెత్తగా పచ్చడి అయిపోద్దండి, అప్పుడు పొడల్లో పోయి పచ్చడి వద్దనమాట నూనెలో వేపుకుంటే. అందుకనే నూనెలో మాత్రం వేపకండి ఏవి కూడా, ధనియాలైనా జీలకర్ర అయినా ఎండుమిరపకాయలైనా మామూలుగానే పొడి దాంట్లో వేసుకోవాలండి. కొంతమంది దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారనమాట, అది ఇంకా బాగుంటుందండి. ఎండు కొబ్బరి కూడా వేస్తే పాడవదనమాట, ఎండు కొబ్బరి కూడా మంచిదే కదా. కొంచెం వేగాలండి, అయితే తర్వాత నువ్వులు వేసేద్దాం. ఈ తొక్క తీసేస్తే తెల్ల నువ్వులు అవుతాయండి, అంతే తేడా. తొక్కతో తింటే మంచిదంటండి మడ్డిగా, అందుకని ఇంకా అవి తీసుకున్నాను అన్నమాట. బాగుంటుంది. వేయిపోయినాయండి, మరీ నల్లగా మాడిపోయినా కూడా బొట్టు వచ్చేస్తాయి అన్నమాట. వేసేస్తున్నాను నేను. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేస్తాను.
దీంట్లో బెల్లం దంచండి. మనం నాగుల చవితికి చిమ్నీ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చండి. కానీ మా బాబు ఏమో బెల్లంతో వద్దమ్మా అంటున్నాడు. ఇదంతా కారపొడితో అయితే తింటాడులే, తొలి ముద్ద కారపొడితో చేసామనుకోండి తింటాడు కదా అని. లేకపోతే ఇదంతా శ్రమ లేకుండానండి బెల్లం వేసి తొక్కేస్తే అండి చక్కగానే నూనె బయటకు వచ్చేదాకా తొక్కున్నాం అనుకోండి రోట్లో వేసి బాగుంటుంది. ఇంకా బెల్లం వద్దంటున్నాడు మా బాబు, ఎక్కువ తీపి తింటాడు కదండి. సరే చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులుగానే కాదు, లేడీస్కి ఎవరికైనా కూడాను నువ్వుల పొడి కానీ అవిసె గింజల పొడి కానీ చాలా మంచిదండి. అవిసె గింజల పొడి రేపు చేసి చూపిస్తాను మీకు. ఇంకా దీంట్లో మనం నెయ్యి కానీ నూనె కానీ ఏం వాడక్కర్లేదండి, ఎందుకంటే ఇదే నూనె కదా. ఎండుమిరపకాయలు వేపిన దాంట్లో ఎత్తున్నాను కదండి, ఆ ఘాటు వస్తుంది అలా. దీంట్లో చింతపండు కూడా వేసుకోకూడదండి, చింతపండు వేసుకుంటారేమో, చింతపండు వేసుకోకండి. అయిపోయింది, కట్టేస్తున్నాను అన్నమాట. నూనె లేకుండా వేసుకున్నాను కదా, నూనె అస్సలు వేయలేదండి, వేపేసాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు 15 వేసానండి. 20 అనుకున్నాను కానండి, 20 లేవు, 15 వేసాను. 3 స్పూన్లు ధనియాలండి, కొంచెం కరివేపాకు వేసాను, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసాను. నూనె అసలు వేయకూడదండి, నూనె వేసుకుని వేపకూడదు, గుర్తుపెట్టుకోండి. ఉప్పు కూడా వేసేసానండి. రోట్లో దంచుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మిక్సీ అనుకోండి ఉండ చుట్టుకున్నట్టు వస్తుంది అనమాట. నువ్వుల పొడి ఎప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. రోట్లో కన్నా కూడా మిక్సీలో ఉండలాగా వచ్చేస్తుంది. నూనె ఉంటుంది కదా, నూనె పెట్టేసి బాగా చల్లారాక పట్టుకోవాలండి. మిక్సీ పట్టాలంటే చల్లారాలండి. మనం నువ్వులు వేపుకుంటాం కదా, నువ్వులు చల్లారితేనే కానీ మనం మిక్సీ పెడతా ఉండదు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసండి, తొక్కాను చక్కగా. ఇప్పుడు నువ్వులు కూడా వేసేసాను అనమాట. వేసండి మెత్తగా చేసుకుంటాను. అసలు ధనియాలు కొడుతుంటేనే మంచి వాసన వస్తుందండి, బాగుంది వాసన. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను చెప్పినంత కాకుండా మీకు కారం ఎలా కావాలి అన్నది చూసుకుని వేసుకోండి. ఇవి మోకాల నొప్పులు కూడా, నడుము నొప్పి, మోకాల నొప్పులు అలా ఉన్నా కూడా మంచిదంటండి ఇది. మామూలుగా అయితే నువ్వుల పొడి, నువ్వులండి వేపేసుకుని మనం మిక్సీ పెట్టేసుకునండి ఒక డబ్బాలో పోసుకుని, వంకాయ కూర అప్పుడు, గోంగూర పచ్చడప్పుడు, పొట్లకాయ అప్పుడు కాస్త నువ్వుల పొడి చల్లేసుకుంటే ఏంటంటే చాలా మంచిదంట. చూసారా ఎలా అయిపోతుంది, చక్కగా మెత్తగా అయిపోతుందండి.
తొక్కేనంటండి ప్రధానం, మనకి తొక్క ఉన్నదైతేనే బాగుంటుందంట. మరి మామూలుగా అయితే తెల్ల నువ్వులు చేస్తానండి, నేను పొడిలో చేస్తాను. ఇలాగే ఇలా నల్ల నువ్వులు చేయడం అయితే ఫస్ట్ టైం అండి. దీంట్లో మనకు కావాలంటే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అక్కర్లేదండి మాకు, ఇలాగే బాగుంటుంది వాసన అనుకుంటే వేసుకోక్కర్లేదండి. కానీ రెండు పాయలు వేస్తే కాస్త బాగుంటుంది అనమాట, మంచి వాసన వస్తుందండి. అది చూసారా, మిక్సీలో అయితే మనకి పచ్చళ్ళగా అయిపోద్ది. ఇలా కొట్టుకుంటే అండి బాగుంటుంది అనమాట, పొడి పొడిగా వస్తుంది అనమాట. ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్పింది పాటించాలి కదండి. వాళ్ళు ఇదివరకు ఇలాగే కదా చేసేవారు. ఇప్పుడు మనం సుఖపడిపోయండి మిక్సీలో చేసుకుంటున్నాం. కానీ మేమైతే చిన్నప్పుడు కారం కూడా తెచ్చేవాళ్ళం అండి. ఇప్పుడంటే పిల్లలకి రావట్లేదు కానీ కారాలు దంచడం. సంక్రాంతి వస్తే అరిసెల పండగ, అరిసెలు అనుకోండి పండగకి రోకలు దంచేసేవాళ్ళం. 10 కేజీల బియ్యం అయినా ముగ్గురు కూర్చుని వేసేసుకునేవాళ్ళం అండి పోట్లు. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? ఉప్పు చూద్దామండి, మా కోడలు ఉప్పు చూస్తుంది, చూద్దాం ఎలా ఉంది. 5 వేస్తున్నానండి, వేసేస్తున్నాను ఇందులో. ఏంట్రా చిన్నడా, చిరంజీవా తీసేస్తున్నానండి, అయిపోయింది. నల్ల నువ్వులు కదండి, ఇట్లాగే నల్లగానే ఉంటుంది అనమాట. ఓకే అండి, నల్ల నువ్వుల పొడి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇదిగోండి అన్నంలో వేసుకుంటున్నాను. మీకు చెప్పాలి కదా నేను ఎలా ఉందో అని, అందుకని టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఇంకా దీంట్లో మనం నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేసుకోక్కర్లేదండి. నల్ల నువ్వులు కదా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట, నల్లగానే. మనకు రుచి ప్రధానం కదండి, రుచి మనం చూసుకోవాలి. రంగుదే ఉందండి కదా, కరివేపాకు కూడా వేసా కదా, అందుకనే. చాలా బాగుంది. ఉప్పు కూడా కరెక్ట్గా ఉందండి, ఇంకా ఎక్కువలేదు తక్కువ లేదు, చాలా బాగుందండి. అలా తింటే అండి ఆరోగ్యానికి కూడా మంచిది. తొలి ముద్ద వేసుకోండి ఫస్ట్ మనం అన్నం వేసుకున్నాక ముందుగా ఈ పొడితో తింటే అంటే చాలా మంచిదంట. నాకైతే బాగా నచ్చిందండి, చాలా బాగుంది. ఎందుకంటే మనం కూడా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి అంటున్నాం కదా, దానికి కూడా ఉపయోగం అండి, బాగుంది. ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా ఫ్రై చేసుకున్నా పచ్చళ్ళు చేసుకున్నా పైన చల్లుకుంటే చాలా మంచిదండి, బాగుంటుంది కూడా, రుచి కూడా బాగుంటుంది. సరేనా, మీరు కూడా తప్పకుండా చేసుకుంటారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగని కొట్టాలని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాకుండా అంటే అండి దీంట్లో నేను 15 ఎండుమిరపకాయలు వేసాను అన్నాను కదా, కరెక్ట్గా వచ్చిందండి కారం, ఎక్కువ లేదు తక్కువ లేదు. మీరు కూడా అట్లా వేసుకోండి సరేనా. పిల్లలు కూడా తింటారండి, ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకుంటే
పిల్లలు ఇష్టంగా తింటారనమాట. మా మనరాలు దూకుతుంది దాంతో అని ఇది కూడా ఒకసారి ఎత్తుకుంటాను. చూసుకున్నాను లేరు. నేను ఏదో తింటున్నానంటండి. ఓ నా యాంకిల్ వస్తుందనమాట. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. అబ్బో బో అదిగోండి. అబ్బో ఇప్పుడే లేచిందనమాట. సరే అండి. అదిగోండి కబుర్లేక ఎక్కుతూ ఉంటుందండి అలాగా. అదిగో మరి ఇంకో ముందు కూడా తినేస్తాను. చాలా బాగుందండి. ఉంటానండి.